నానా మమ్మీకి ఇంకో ఐస్ క్రీమ్ కొందాం. అలాగే. పాపా మీ అమ్మ ఎక్కడుందమ్మా? మా ఇంట్లోనే. మీ ఇంట్లో ఉందా? రేయ్, ఆగరా. ఆగు. ఈ రక్తంతో రాస్తే కాల్చే వస్తుంది. నువ్వేం గూగుల్ వాడకు. అన్నా అన్నా, ఏంద్రా? నువ్వు చెప్పినట్టే పంచాక్షి కూతురు తీసుకొచ్చానన్నా. ఎందుకు నా కూతురు ఎత్తుకొచ్చా? నాకు నిజం చెప్పరా, నీ ఇంట్లో ఉన్న ఆ పిల్లెవరో నాకు తెలియాలి. చనిపోయిన నా భార్య గురించి అడగడానికి నువ్వెవర్రా? నీ పెళ్ళాన్ని చంపింది నేనేరా. ఆత్మ జీవాత్మ ఉన్నాయన్నది ఎంత నిజమో, రూపాన్ని పోలిన రూపం ఉండటం కూడా అంతే నిజం. పంచాక్షరి ఆత్మని రప్పిస్తా, అదే రూపంలో ఉన్న జీవాత్మని రప్పిస్తా. నాగేంద్రహారాయ త్రిలోచనాయ హస్తాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకిని సలిల చందనచ్చతాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాహితాయ నమః శివాయ శివాయ గౌరీ మదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశనాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖారాయ నమః శివాయ वशिष्ठ कुंभोद्भव गौतमादि मुनीन्द्रदेव चतशेखराय चन्द्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय गदाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय బయట జరుగుతున్నదా నాపో
యః పఠేశ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే పంచాక్షరీ అమ్మ పంచాక్షరీ పంచాక్షరీ అమ్మ పంచాక్షరీ పంచాక్షరీ అమ్మ పంచాక్షరీ పంచాక్షరీ ఆపండ్రా పూజ. దేవత లాంటి మన పంచాక్షరిని బలి తీసుకున్న ఈ గుళ్ళో పూజలు చెయ్యొద్దు. పంచాక్షరి చనిపోయిన తర్వాత గుళ్ళో భక్తులు కూడా చనిపోయారు. ఊరికి అరిష్టం అని గుడిని కూడా మూసేశాం కదా. నిజమేనండి, కానీ ప్రతి ఏడు అమ్మవారికి బోనాలు తెస్తున్నాం. ఇది ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆచారమే. ఇదేంది? ప్రతి సంవత్సరము ఈ పండక్కి పంచాక్షరి ఉండేది. ఆ పంచాక్షరికి ప్రతిరూపమే ఈ పసుపు ప్రతిమ. మా సంకల్ప బలంతో పూజలతో ఆ పంచాక్షరిని మళ్లీ రప్పిస్తాం. పసుపు ముద్దలు చేసి పిలిస్తే పంచాక్షరొస్తదా? గట్లయితే మీకన్నా ఇంకా పెద్ద పసుపు ముద్దలు చేస్తా. సచ్చిన మా అయ్యొస్తాడా? అయ్యా, పంచాక్షరి తల్లిని అలా అనద్దు. పంచాక్షరి తల్లి మళ్ళీ నా కడుపును పుట్టచ్చు. పంచాక్షరి మళ్ళీ పుడుతుందా? అది నీ కడుపులో ఉందా? ఏ పంచాక్షరి, నా చేతుల్లో చావడానికి మళ్ళీ పుడుతున్నావా? ఏయ్! పంచాక్షరిని నేనే చంపినా. ఏమిటి అన్యాయం? ఏమిటి దారుణం? ఇందిరా దారుణం. నా గడ్డొస్తే ఎవరిని వదలా. నాకు అమ్మోరికైనా ఆదిశక్తికైనా చేతులెత్తి మొక్కడం తెలవదు. కాళ్లతో మొక్కడమే తెలుసు. ఏయ్!
అమ్మా అభయదుర్గాదేవి అమ్మా అమ్మా అభయదుర్గాదేవి